శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సర చైత్ర బహుళ త్రయోదశి బుధవారం. ఈరోజు పూర్వభద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:21 వరకు ఉంది. తదుపరి ఉత్తరాభద్ర. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:37 లాగైతే 12:26 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 10:45 లాగైతే 12:20 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏప్రిల్ 15, 2026 తేదీ బుధవారం. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి పూర్వభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి పూర్వభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతూ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఆంతరపరక ధనలాభం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం వల్ల ఏర్పడతాయి. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు పాండిత్యం చే ధనార్జన చేసిన వాళ్ళకి, అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖలకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు బుధవారం. అందువలన ఆ మణికంఠ స్వామిని, అయ్యప్ప స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెదబాబు సిద్ధాంతి గోదావరి.